ఈరోజు మనం వచ్చేసి నిమ్మనపల్లి దగ్గర అగ్రహారం అనే విలేజ్లో ఉన్నామండి. ఈరోజు మనం మెయిన్గా ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే యుగంధర్ రెడ్డి అన్నకు నమస్తే అన్న. నమస్తే అన్న బాగుందన్న? ఓకే అన్న. అన్న వచ్చేసి మా అన్నకి ఆల్రెడీ మదనపల్లిలో మండి టమాటా మండి కూడా ఉంది. మండి పేరు జీపీఆర్ మండి. అన్న వచ్చేసి మనకు సలార్ వచ్చేసి గత ఒక 1.5-2 years నుంచి సలార్ అనే వెరైటీ వేస్తున్నాడు అన్న మాట తెలుసుకుందాం మన సలార్ వెరైటీ ఎలా ఉందన్నది. అన్న మనది మీరు సలార్ 2 years నుంచి వేస్తున్నారన్న? అవును. ఎలా ఉందన్న వెరైటీ? బాగుందా? లాస్ట్ ఇయర్ మంచి పంట వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ వేసాను. దీనిలో లాస్ట్ ఇయర్ మండీలో పెట్టడానికి ఎకరాకు 2000 క్రేట్ల పైన వచ్చినాయి. 2000 క్రేట్ల పైన వచ్చినాయి ఇంకా. ఓకే 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 అన్న. మండీలో పెట్టే క్రేట్లు, యాక్షన్ పెట్టే క్రేట్లు 2000 వచ్చినాయి. యాక్షన్ పెట్టే క్రేట్లు. ఓకే అన్న. బయట వెండర్స్ లైక్ చేస్తున్నారు వెరైటీని? మమ్మల్ని అడిగిన వాళ్ళకు చాలా మందికి చెప్పినారా? కర్ణాటకలో ముదిమడిగి ఏరియా వాళ్ళకు. ఓకే. ఇప్పుడు కూడా ఆల్రెడీ 10 ఎకరాల దాకా నాటినారు, తీసుకెళ్ళి ఇప్పుడు కూడా నాటారు. ఓకే ఓకే. మీరు చెప్పడం వల్ల? మనం చెప్పడం అనేది కాదు, వాళ్ళు రైతులు మార్కెట్కి వస్తూ ఉంటారు. ఏది బాగుంది అంటే మేము ఇది నాటినాం బాగుందని చెప్పినాం. ఓకే ఓకే ఓకే. దాంతో ఓకే ఓకే. వాళ్ళు నాటం. దీనిలో మచ్చ ఏమైనా ఏర్పడుతుంది అన్న మన వెరైటీలో? మిగతా వాటితో పోలిస్తే తక్కువే ఉంది మచ్చ. ఓకే ఓకే. సైజు అన్న? సైజు ఓవర్ సైజ్. సైజుకి ఇబ్బంది లేదు. ఇబ్బంది సైజు కానీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సైజ్ ఉంటుంది. సైజ్ అయితే మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. మార్కెట్ లో ఏమైనా సైజ్ బాగా ఉంది? మార్కెట్ లో ఓవర్ సైజ్ అని ఇంకా కొంచెం రేట్ ఎక్కువ ఉందా? రేట్ ఎక్కువ లేదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కిలోలు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ పడతారు. అయితే ఇక్కడ మిగతా వాటితో పోల్చుకుంటే అవి 2 కాయలకి ఇది 1 కాయ సరిపోతుంది. ఓకే 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 ఓకే. మామూలు కాయలు పెరిగే కూలోళ్ళు కూడా కానీ పని చేయని వస్తారు కదా. ఓకే. ఇప్పుడు వేరే కాయలు అయితే సాయంత్రం వరకు 20 క్రేట్లు పెరగలిగితే ఇవి 35 క్రేట్లు పెరగాలి. ఓకే ఓకే ఓకే. అట్లా మీకు ప్లస్ కదా? అట్లా ప్లస్ కదా. ఓకే ఓకే. అంటే మనది ఫస్ట్ శాంపుల్ నుండి ఫస్ట్ కటింగ్ ఈ సైజ్ వస్తానా, నెక్స్ట్ నుంచి మీడియం వచ్చేస్తాయి. మీరు మనకు ఇంకొకటి ఏంటంటే ఫెర్టిలైజర్ మనది ఎరువులు తగ్గించుకోవాలి. ట్రిప్ ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుంది మన వెరైటీ. మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ రైతులకు చెప్తున్నాము. మరి అనేది మన వెరైటీకి ఎంత ట్రిప్ తగ్గించుకుంటే అంత బాగుంటుంది మన వెరైటీలో. మన సీల్లో దమ్ము ఉందన్నట్టుగా, మన సలార్ అనే సీల్లోనే దమ్ము ఉందన్నట్టుగా. సలార్ మాతో పాటు మా ఫ్రెండ్స్ రామసముద్రంలో కనగాని రాజారెడ్డి తెలుసు అన్న. ఓకే. రాజారెడ్డి మంజు అన్న. మంజు వాళ్ళు. ఓకే ఓకే. రాజారెడ్డి అయితే 9 ఎకరాలు ఇదే వేసినాడు. 9 ఎకరాలు. ఓకే 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 ఓకే. 9 ఎకరాలు ఇదే వేసి రేట్లు లేనప్పుడు కూడా పెట్టుబడులు వచ్చింది. రేట్లు లేనప్పుడు కూడా పెట్టుబడి వచ్చింది. అంటే అంత దిగుబడి వచ్చింది. ఓకే ఓకే ఓకే. 5 అడుగులు బెడ్ తోలినాడు. ఓకే. 40 సెంటీమీటర్లకు నాటినాడు. ఓకే. మంచి కాపు చేసినాడు. ఓకే. అంటే ఇది నలుగురికి చెప్పే వెరైటీ అయినా? మేము కూడా చెప్పినాం. ఓకే ఓకే. ఆల్రెడీ రైతులకు చెప్పారా? చెప్పినాం. ఇప్పుడు కొత్తగా నాటే వాళ్ళందరూ ఎవరైనా అడిగితే మమ్మల్ని అడిగినప్పుడు, ఇప్పుడు మండీ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు కదా. అవునవును. అడిగినప్పుడల్లా సలార్ కూడా నాటుకోవచ్చు బాగుంటుంది చెప్పినారు కదా. ఓకే ఓకే. మిగతా రైతులు కూడా చెప్పండి అన్న. మీరు కూడా విన్నారు కదండి. ఇప్పుడు అన్న మన యుగంధర్ అన్న మాటల్లోనే మీరు కూడా సలార్ వేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతుకు నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీరు పంట చూపించండి. అది చూపించండి. అలా వెళ్ళండి. ఇప్పుడు 60 రోజులు అయింది. 60 days. ఓకే ఓకే. అయితే ఈ పక్క 60 కాదు 64